ప్రభు పేరట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం తప్పిపోయిన కుమారుడు. లోకంలో అందరూ కాదు నేను చెప్పేది, కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బు కోసం, ధనము కోసం ఆతృత, అందం కోసం ఆతృత, పేరు ప్రఖ్యాతుల కోసం ఆతృత, ఇవే చూస్తున్నారు. కానీ నరకానికి పోకుండా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఆ జీవగ్రంథంలో నా పేరు ఉంటే ఎంత బాగుంటుంది, నా పేరు ఉండాలంటే ఎలా జీవించాలి నేను అనేది ఎవరు కూడా ఆలోచిస్తలేదు. ధనం కోసం ఎవరు త్రాపిత్రపడ్డాడు? తప్పిపోయిన కుమారుడు. నా ఆస్తి నాకు ఇచ్చేయన్నాడు, తీసుకుని వెళ్ళాడు తండ్రి దగ్గర నుంచి. అవజేసేసాడు, డబ్బంతా జలసా చేశాడు, వేశ్యలతో తిరిగాడు, డబ్బంతా అయిపోయింది, దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళాడు. లాస్ట్కి తెలిసింది తండ్రి దగ్గర ఉంటే కూలివానిగా అయినా ఉండొచ్చు అని మనసు మార్చుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. అలాగే లోకంలో ఇంకా కొంతమంది ప్రజలు అందం కోసం ఆ క్రీములు రాసి ఈ క్రీములు రాసి తాపత్రయపడుతుంటారు అందం కోసం. దేవుడు ఏం చెప్తున్నాడు? అందం మోసుకోవడం సౌందర్యోద్ధం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అలాగే పేరు ప్రఖ్యాతుల కోసం చాలామంది తాపత్రయపడుతుంటారు. అందరికంటే నాకు ఎక్కువ ఆస్తులు ఉండాలా, అవి ఉండాలి, కార్లు ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి. దేవుని జీవగ్రంథంలో నా పేరు ఉందా లేదని ఆలోచించరు. అది ఆలోచించుకోవాలి. నరకానికి పోకుండా ఉండాలంటే ఒక అతను కిలో వానపాములు తిన్నాడంట, గిన్నీస్ బుక్లోకి ఎక్కాడు. అంటే పేరు ప్రఖ్యాతులు. వాళ్ళు కిలో తిన్నారు, నేను 2 కిలోలు తింటాను అంటున్నాడు ఇంకొకడు. అలాంటివన్నీ ఆలోచిస్తున్నారు లోక సంబంధంగా. కానీ పరలోక సంబంధంగా పరలోకమైన ఆశీర్వాదాలు కావాలంటే ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తలేదు. ఎంతసేపు నా అనే స్వార్థం. అంతేగాని నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అంటున్నాడు దేవుడు. ఆ రీతిగా జీవిద్దామని కూడా ఆలోచన ఉండలేదు కొంతమందికి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.